హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నాకు మధ్యలో పెళ్ళిళ్ళు అవి ఉండడం వల్ల చాలా గ్యాప్ వచ్చిందండి. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఇవన్నీ ఉన్నాయి. అన్నీ అయ్యాక ఊరిళ్ళు వచ్చాము. ఈరోజు ఈలోపు మొక్కలు కొంచెం అంతలా పట్టించుకోకపోవడం వల్ల శనక్కాయలు పోయాయండి. పోవడం అంటే ఎండిపోయాయి. మరి ఇవి తయారైపోవడం వల్ల ఎండిపోయాయేమో అనుకుంటున్నాము. ఎక్కువ 6 మంత్సే ఉండాలి, ఎక్కువ కూడా అయిపోయింది, 8 మంత్స్ అలా అయిపోయాయి. ఇది తీసేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఆగిస్తున్నాను. ఓకే, రెడీ అయ్యాయి, బాగానే వచ్చాయి శనక్కాయలు. ఓకే, ఇది అవుతాయో లేదో, ఏమైంది, ఎందుకు ఎండిపోయి అనుకున్నాను. ఓకే, పెద్ద పెద్ద వచ్చి బాగా ముదిరిపోయి ఎండిపోయిందండి. ఓకే, నేనేమో రెడీ అవ్వలేదేమో. ఇదిగోండి, పెద్ద పెద్దవి వచ్చాయి, తయారైపోయి ముదిరిపోయిందన్నమాట. ఓకే, ఇందులో జింజర్ కూడా వేసుకున్నాను నేను. జింజర్ అది కూడా తయారైంది. బ్లాక్ వేస్తే అది కూడా వచ్చేసుకున్నా, రెడీ అయ్యింది. ఇదిగోండి అల్లం కూడా దీనిలో వేసాం మేము. ఓకే, బాగా మనకి ఇవి డ్రై కూడా అయిపోయాయండి. చక్కగా మనం కొనుక్కుంటాం కదా, అలా తయారైపోయి బాగా మనం అయితే దీంతో చక్కగా దీన్ని వేసి దమ్ పులిహోర చేస్తాను నేను. నాకు దమ్ పులిహోర చేయడం వచ్చు. దీపావళి స్పెషల్ కింద ఇవి తీసుకెళ్ళి మనం దమ్ పులిహోర చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, రండి. ఓకే ఫ్రెండ్స్, ఈ మనకు వచ్చిన శనక్కాయలు పిక్కలు ఒలిచాను, డ్రై అయిపోయాయి. డ్రై అయ్యి బాగున్నాయి కదా. అయితే నాకు దమ్ పులిహోర చేయడం వచ్చు. అదే దమ్ పులిహోర చేసేద్దాము. ఈరోజు దీపావళి కూడా కదా, అందరం ఈ దమ్ పులిహోర చేసుకొని చూద్దాం. అందరం మామూలు పులిహోర చేస్తాము, పెద్ద ప్రాసెస్లా ఉంటుంది మనకి. అది రైస్ మనం పులిహోర చేసుకోవాలంటే ప్రాసెస్, రైస్ వేరేగా చేసుకోవాలి, మనం మగ్గు తయారు చేసుకొని మగ్గు ఉడికించుకుంటాము. మళ్ళీ ఇదంతా పోపు వేసుకొని ఇవన్నీ కలుపుతాము. అలా కాకుండా మనం దమ్ బిర్యానీ లాగే దమ్ పులిహోర కూడా ఈజీగా చేసుకుందాము. వాళ్ళకి పండగ అంటే నాన్ వెజ్ లేదంటే కంపల్సరీ పులిహోర ఉండాలి. ఆ పులిహోరని చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకునేటట్టు ఈరోజు నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, పులిహోర రెడీ చేసుకుందాము. ఇది స్టవ్ ముట్టించాను. మనకి ప్రెషర్ కుక్కర్ కంపల్సరీగా అవసరము. ప్రెషర్ కుక్కర్లో అయితే మనకి ఫాస్ట్గానే అయిపోతుంది. ఫస్ట్ మనకి ఆయిల్, పులిహోర అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసుకుందాము. నేను 2 గ్లాసుల పులిహోర వేయాలనుకుంటున్నాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్స్. ఆయిల్ వేసాను, మనకు కావాల్సినంత ఆయిల్, తగినంత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, పోపులు, మినపప్పు, ఆవాలు, అల్లము నేను చితకొట్టేసుకుంటాను. ముక్కలు అయితే వేరు పారేస్తారు కదా, అందుకని కడుపులోకి వెళ్ళిపోవాలని మంచిది కదా అని శుభ్రంగా స్మాష్ చేసేస్తానమాట. శుభ్రం చితకొట్టేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, మనం పండించిన శనగపిక్కలు, చింతపండు ఇంత అయితే సరిపోతుంది. ఇంత శాతం అయితే మనకు 2 గ్లాసెస్కి. నిమ్మకాయ కూడా వేసుకుంటాం కదా, నిమ్మరసం ఒక 2 నిమ్మకాయలు నిమ్మరసము, ఎండుమిరపకాయలు. నేను దీన్ని నానబెట్టి ఇది తీసాను, గుజ్జు తీసాను. ఇది చింతపండు రసము. 2 గ్లాసులు రైస్. ఓకే, ఇది నిమ్మరసం, 2 నిమ్మకాయలు నిమ్మరసం. ఓకే, ఆయిల్ మరిగింది కదా. పసుపు కూడా వేసుకోవాలి, మనకి కావాల్సినంత పసుపు కంపల్సరీ కావాలి. ఓకే, శనగపిక్కలే ఫస్ట్ వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఎక్కువ వేగాల్సి ఉంటుంది మనకి. తర్వాత శనగపప్పు, పోపులు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, వీటితో పాటు నేను స్మాష్ చేసిన అల్లము, వీటితో పాటు స్మాష్ చేసిన అల్లం కూడా వేసానండి.
పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. ఓ సారీ అండి, ఎండుమిరపకాయలు కూడా వేసేయాలి ఫస్ట్. పర్వాలేదు, మనకి ఇందులో వాటర్ ఉన్నవి ఏమీ వేయలేదు కనుక ఓకే. లేదంటే మనం పోపులు వేసిన వెంటనే ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఇవి ఎగిపోయాయి కదండి. ఇప్పుడు పసుపు వేసుకుందాము. మామూలుగా అయితే మనం అన్నం ఉడికేటప్పుడు కానీ లేదంటే చింతపండు గుజ్జు ఉడికేటప్పుడు కానీ మనం వేసుకుంటాము. ఇప్పుడు మనం పోపులోనే వేసేసుకోవాలి. ఎంత అయిపోయింది కదా, ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేస్తాను. మంచి పులిహోర వాసన, పోపు మంచి వాసన వస్తుంటుందండి. సరే, ఓకే. ఇది కాస్త చింతపండు ఇది వేస్తుంది కదండి. ఈ చింతపండు గుజ్జు కొంచెం పచ్చి ఇదయ్యే వరకు కొంచెం వేగాలి. మనకు ఆయిల్ పైకి వచ్చేసిందంటే ఉడికిపోయినట్టే. అయిపోగానే చింతపండు కూడా ఓకే అయింది. ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. మనకు మంచి వేడి మీద వేస్తాం కనుక వెంటనే అయిపోద్ది. ఇది మనం నిమ్మరసం కూడా వేస్తాను. తగినంత ఎవరి రుచికి సరిపడినంత సాల్ట్. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా, వేసేస్తున్నాను. రైస్ వేసి బాగా కలిపేసాను. మనకి వేసినవన్నీ చక్కగా దీనిలో బాగా వేయేలాగా కలుపుకోవాలి. వాటర్ మనం బియ్యం వేసాం కదా, అలాగే 2 టైమ్స్. బియ్యాన్ని బట్టి మనం ఎక్కువ అవుతుంది అనుకున్నా 2 టైమ్స్ వేయచ్చు. ఒకవేళ రైస్ అయినా కొంచెం మెత్తగా అయ్యేది, కొత్తవి అలాంటివి అంటే కొంచెం తక్కువ తగ్గించుకుంటే పులిహోరకు కదా కొంచెం మనకి రైస్ లాగా ఉండాలి కనుక మెత్తకల్లాగా కొంచెం తగ్గించుకుంటే సరిపోద్ది. 2 సార్లు ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటరు వేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయ్యింది. ఓకే, ప్రాసెస్ అంతా అయిపోయింది కనుక కుక్కర్ పెట్టేద్దాము. ఓకే, ఇది 3 విజిల్లో రైస్ లాగే 3 విజిల్ వచ్చే వరకు ఉంచుదాం. ఈ సంవత్సరం మనకి కరోనా వల్ల దీపావళి సామాన్లు, ఈ దీపావళి బాంబులు ఇవన్నీ వెలిగించుకోవద్దని చెప్తున్నారు కదా. ఈ స్మోక్ మనందరికీ ప్రమాదకరమని, దానివల్ల దగ్గు, జలుబు ఇవన్నీ వస్తాయని. ఓకే ఫ్రెండ్స్, ఈసారికి ఎక్స్క్యూజ్ చేసి అందరినీ కూడా వదిలేద్దాము. ఈ చేసి చక్కగా దీపాలతో మన దీపావళిని చాలా ఆనందంగా చేసుకుందాము. ఎక్కువ దీపాలు వెలిగిద్దాము. క్యాండిల్స్, రకరకాల లైటింగ్ కానీ దీపాలతో ఎంజాయ్ చేద్దాము. ఈసారికి మందుగుండి సామాన్లు ఏమి వెలిగించకండి. అంటే మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమని అందరినీ లక్ష్మీదేవి పూజ చేసుకుంటాము. అందరూ లక్ష్మీదేవిని బాగా పూజించుకోండి. ఇంకొకటి, వైభవలక్ష్మి పూజ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కంపల్సరిగా దీపావళి రోజు పూజ చేయాలంటారు. నాకు ఎలా తెలుసు అంటే నేను చేస్తాను. అందువల్ల దీపావళి రోజు కంపల్సరిగా వైభవలక్ష్మి పూజ చేస్తానన్నమాట. అందరూ హ్యాపీగా చేసుకోండి దీపావళి. ఓకే, మనకి విజిల్స్ వస్తున్నాయి. 3 విజిల్ అయిపోయి పెట్టేస్తున్నాను. ఓకే, అయిపోయింది, చల్లారింది. బా, మంచి వాసన వస్తుందండి. పులిహోర వాసన. బాగుంది కదా. కొద్దిగా వాటర్ తక్కువ వేసుకోవడం వల్ల మనకి విడివిడిగా రైస్ చూడ్డానికి పులిహోర, మామూలు పులిహోర ఎలా ఉందో అలాగే ఉంటుందండి. ఇదిగోండి, గుమగుమలాడే దమ్ పులిహోర, దమ్ బిర్యానీ లాగే ఇది కూడా దమ్ పులిహోర. దాని టేస్ట్ దానికి ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు అందరూ ట్రై చేయండి.
మళ్ళీ వన్స్ అగైన్ దీపావళి శుభాకాంక్షలు. నేను చేసే ప్రతి వీడియో కూడా మీ అందరికీ రావాలంటే వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.